Today discuss with common indicator used in titration method. ఈ టైట్రేషన్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళగానే మనకు బ్యూరేట్తో మనం టైట్రేషన్ చేస్తాం. బ్యూరేట్ టైట్రేషన్లో మనం యాసిడ్ బేస్ టైట్రేషన్ ఎక్కువ యూజ్ అవుతుంది. అందులో ఇండికేటర్ ఏమేమి యూజ్ చేస్తామంటే ఇండికేటర్ యొక్క pH వాల్యూ ఎంత, ఇండికేటర్ డిటర్మిన్ చేసే కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ pH వచ్చేసి pH రేంజ్ 0 to 7 acids, 7 to 14 base. 0 to 7 nothing but యాసిడ్స్ అనగా ఆమ్లాలు. 0 ఉన్నట్లయితే వాటిని న్యూట్రల్స్ అంటాం, వాటిని లవణాలుగా పరిగణిస్తాం. 7 to 14 బేస్ అనగా క్షారాలు. pH రేంజెస్ వచ్చేసి 0 to 14. ఈ pH రేంజ్ని బేస్ చేసుకొని ఇక్కడ టైట్రేషన్ వాల్యూలో టైట్రేషన్ మెథడ్ ద్వారా మనకు వచ్చే కాంపౌండ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, కాంపౌండ్ యొక్క అందులో ఉన్న కంటెంట్ ఎంత అనేది తెలుసుకోవడానికి ఈ టైట్రేషన్ మెథడ్ అనేది ఫార్మా ఇండస్ట్రీలో కానీ కెమిస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కానీ ల్యాబ్లోకి వెళ్తే మనకు ఈ మెథడ్స్ యూజ్ అవుతుంటాయి. ఇందులో బ్రోమోక్రిసాల్ ఇండికేటర్ని రేంజ్ 3.8 to 5.4 pH రేంజ్. కలర్ డిటర్మిన్ చేసేది ఏంటంటే ఎల్లో కలర్ టు బ్లూ కలర్. ఈ ఇండికేటర్ ద్వారా టైట్రేషన్ చేయడం వల్ల pH, ఈ ఇండికేటర్ యొక్క pH వాల్యూ 3.8 to 5.4 ఉంటుందండి. దీని ఇనిషియల్ కలర్ వచ్చేసి టైట్రేషన్ బిఫోర్ ఎల్లో కలర్ టు టైట్రేషన్ ఆఫ్టర్ బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది. ఇది ఇండికేటర్ యొక్క కలర్ చేంజ్. అలాగే బ్రోమోథైమోల్ బ్లూ ఇక్కడ వచ్చేసి 3.0 to 4.6 pH రేంజ్. ఇక్కడ కలర్ ఏంటంటే ఎల్లో టు బ్లూగా కన్వర్ట్ అవుతుంది కలర్. ఇది కలర్ ఇండికేషన్. నెక్స్ట్ మిథైల్